నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అనుకున్నట్లుగానే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. చాలా మార్జిన్ అయితే ఎక్కువ ఉంది, కాకపోతే ఎందుకో ఎన్డీఏ కొంత శ్రమ అయితే పడాల్సి వచ్చింది. కానీ మార్జిన్ ఉన్నా కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? విప్పు లేకపోవటంలో ఏమో కారణాలు ఏదైనా. కానీ దీంట్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండు, అక్కడ బీజూ జనతా స్టాండు, ఏపీలో వచ్చేసి వైసీపీ స్టాండ్. వీళ్ళిద్దరూ న్యూట్రల్గా ఉన్నారు, ఇంత తటస్థంగా ఉంది. వైసీపీ మాత్రం చాణక్యత ప్రదర్శించిందా అంటే ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆర్క్ రైవలరీ అన్నదాన్ని జస్టిఫై చేశారని చెప్పాలి వైఎస్ఆర్సీపీ. వీ డోంట్ లైక్ కాంగ్రెస్, వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాం అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దే రోట్ దే ఆబ్వియస్లీ గివెన్ ఇట్ టు ఎన్డీఏ. ఇది వైఎస్ఆర్సీపీ స్టాండ్. ఇక్కడ కేసీఆర్ గారి పార్టీకి వచ్చారు, టీఆర్ఎస్కి వచ్చారు, డిఫరెంట్. అది డిఫరెంట్ అయింది. ఏది మేము బీజేపీతో చచ్చిన అంటే కవిత మాటలను జస్టిఫై చేసినట్టు అవుతుందని వాళ్ళకి దూరం అయ్యారు. కాంగ్రెస్తో ఇక్కడ సైద్ధాంతికంగా విభేదిస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మీ మాట మేము వినవలసిన అవసరం లేదు అన్నది. కానీ అక్కడ తెలంగాణ బిడ్డగా సుదర్శన్ రెడ్డి గారు, అంటే మా లోకేష్ గారు ఇంకా ఆయన్ని సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన టార్చర్ ఇంకా మర్చిపోలేనట్టుగా ఉంది గతంలో. మొన్న టీవీ డిబేట్లు తిరుగుగా తర్వాత బాంబులు సుధాకర్ రెడ్డి గారు అంటాం మేము. ఆయన్నే జ్ఞాపకం తెచ్చుకుంటూ మొన్న ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సుధాకర్ రెడ్డి గారి పేరే పునర్నామనం చేసుకున్న లోకేష్ గారిలా కాకుండా తెలంగాణ బిడ్డ అయినా కూడా కేసీఆర్ గారు ఆయన్ని ఇగ్నోర్ చేశారనే అనుకోవాలి. మీ జీవితాలు వాళ్ళ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ మీకు ఫ్లోర్ మేనేజ్మెంట్లో దిట్టైన అమిత్ షా గారి సక్సెస్ అనే చెప్పాలి. యాజ్ యూజువల్గా ఎర్రిమోలోకల్గా అభివర్ణించబడుతున్న కాంగ్రెస్ ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ లాంటితో ఏటీ కథని ఈ జన్మకైనా కాంగ్రెస్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే 324 ఓట్లు డంకా పలాస్గా పడి ఇంకా డబుల్ క్రాస్ అక్కడి నుంచి క్రాస్ ఓటింగ్ ఉంటుందని యాంటిసిపేషన్ ఉంది. ఈ ఎలక్షన్లో 24 ఓట్లు పడలేదు, 15 డిస్క్వాలిఫై. అంటే ఎంత తెలుగు తక్కువ మేళ ఉన్నారో ఆలోచించుకుంటారు సార్. దగ్గర దగ్గర 40 ఓట్లు. వీళ్ళని రాజ్యసభలకి పార్లమెంట్లోకి పంపిస్తే ఓటు వేయడం కూడా రాని సన్నాసి మేళం ఎవరో ఒకసారి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. 15 ఓట్లు డిస్క్వాలిఫై. కావాలని వ్యూహాత్మకంగా చేసి వ్యూహం వాళ్ళు అక్కడ చదువు సంజయ్ లేనుడు తెలుగు తక్కువ మేళం వెళ్తే ఏముంటుంది? దాన్ని కూడా వ్యూహం అంటే నవ్విపోతారు. ఫ్లోర్ మేనేజ్మెంట్ అనే డబ్బులు కక్కుర్తిపడి వేసే ఓట్లు అవి. ఇక్కడ అదే నేను అన్నది. మీరు 3 రాష్ట్రాలు ఓకే అంటే ఏ యాంగిల్లో ఆయన ఎన్డీఏ అంటే ఒకటే కాంగ్రెస్ యాంటీ అయినా అదే కదా సార్. ఇప్పుడు నాకు ఆడమేన్ అవుట్ అన్నట్టు నీకు నచ్చినప్పుడు అవతల ఎటు అన్నది చూస్తారు. చూసారా, 11 సీట్లు మాత్రమే వచ్చినా, మనకి లోక్సభ 4 మాత్రం వచ్చినా హాట్ టాపిక్ అవుతున్నారు. అంటే రాజకీయ చాణక్యత ఉంటే ఏ లీడర్కైనా ఈరోజు కేంద్రం నుంచి అయితే విముఖత ఉండదు కదా, సుముఖత లేకపోయినా. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్న విముఖత ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. అది వాళ్ళు అడ్రస్ చేసుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది? నీ సమస్య నాది కాదు, పేరుకి మాత్రం మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి. మీ పర్సనల్ సమస్య మీదే కదా. ఆ కోణంలో చూడండి. ప్రస్తుతం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి అనే కాన్సెప్ట్ నేను కూటమిలో పార్ట్ అండ్ పార్సల్గా ఉండి నీ దాంట్లో దేహి అనుకున్న 2 మినిస్టర్లు లేకపోతే ఏదో దేవుళ్ళు ఆడే కార్యక్రమం నాకు లేదు, నాకుంది అన్నది 2 పార్టీలని గమనించవలసిన విషయం. దాని అర్థం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో నేను ఉంటానా కాన్సెప్ట్ కాదు, కూటమిలో పార్ట్ అండ్ పార్సల్గా ఉండను. కానీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన అంశాల్లో నరేంద్ర మోడీ అంశాలని భుజానికి వేసుకుని ముందుకెళ్తారు. చాలా సందర్భాల్లో మనం గతంలో చూసుకుంటే ఆయన ఏ బిల్లుకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ కూడా అలాగే సందర్భానుచితం అక్కడ ఉన్న కొన్ని నిర్ణయాలు ఉంటాయి సార్ కొన్ని పార్టీలు. వాటిని అప్లై చేయాలి తప్ప ఏదో పడితే అది మనం ఎలా పడితే అలా అన్వయించుకుంటే కుదరదు. రాజకీయ పార్టీలు అందులో ప్రాంతీయ పార్టీలు ఒక తలపండిన రాజకీయవేత్తలాగా నిర్ణయాలు తీసుకోవటం ఎట్లా చూడొచ్చు అంటే అదే చెప్తున్నాను. ఇఫ్ యూ యూజ్ యువర్ టైలర్ మేడ్ సొల్యూషన్స్, స్పాంటానిటీ, అక్కడ ఉన్నదాన్ని బెస్ట్ యూటిలైజేషన్ తీసుకురావడం. మీరు అన్నట్టు తక్కువ సీట్లే 11 పరిమితం అయినా సరే బెస్ట్ యూటిలైజేషన్ ఉందనుకోండి, నిరుపయోగంగా పడి ఉండదు కాకుండా నిరర్ధకంగా పడకుండా ఖచ్చితంగా దానికి యూటిలైజేషన్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు 11 ఏది మొన్న లోక్సభ రాజ్యసభ 11 కానీ 2 రాష్ట్రాల ఓట్లతో సమానమైంది. తెలంగాణ బీఆర్ఎస్ వేస్తే 4 వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి లోక్సభ రాలేదు, రాజ్యసభ 4 ఉన్నాయి, బీజూకి 7 ఉన్నాయి. అది కాంపన్సేట్ చేసినట్టే కదా, ఇప్పుడు 2 స్టేట్లు కవర్ చేసినట్టే కదా. ఎంత రిలీఫ్ ఎన్డీఏకి ఇప్పుడు. నేను అదే చెప్తున్నాను సార్, అదే దట్స్ వాట్ టైలర్ మేడ్ సొల్యూషన్ ఇవ్వడం, సమయానుచితంగా నడుచుకోవడం. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ బీ ఇన్ గుడ్ బుక్స్. అవును. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా తెలుగుదేశం జనసేన కలిపి బురద పోస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ ప్రాస్పెక్ట్లో ఇలా చూడడానికి ఛాన్స్ ఉంది కదా. అవును. ఆ వెసులుబాటు తెచ్చుకున్నాడు అసలు. అంటే
టైట్ సిచ్యుయేషన్లో తెచ్చుకోవటం అనేది గ్రేట్ కదా. అక్కడే కదా ఎవడైనా ఒక మ్యాన్ పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు అవసరంలా ఏటికి ఎదిరితేనే కదా పొలస అవుతుంది. అదే కరెక్ట్, మీరు చెప్పింది పులసతో వివరించారు. అంటే సో ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని ఎప్పుడైనా సరే తనకు అనుగుణంగా మలుచుకున్నవాడే రాజకీయ ధీరుడు. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఇఫ్ యూ క్యాన్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ ఫర్ హిస్ కన్వీనియన్స్ కన్నా తనకి అనుగుణంగా మలుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సీరియస్లీ 11 అంటే విశ్లేషణ చూసుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు రాజకీయాలు చూసుకుంటే కోయిలేషన్ గవర్నమెంట్లు, ఇబ్బందికర పరిస్థితుల్లో కోయిలేషన్ గవర్నమెంట్ ఉండటం, కలుపుకోవటం, స్టాండర్డ్ అవ్వటం వేరు. 11 వచ్చినా సరే ఏ పార్టీని కలుపుకోకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా సింగిల్గా పోటీ చేద్దాం అనుకునే ఆ సామర్థ్యం కొద్దిగా లోతైన సామర్థ్యంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, 11 అనే నెంబర్ అవహేళన చేస్తే 2 స్టేట్లను కాంపైట్ చేసింది కదా. ఇటు ఒరిస్సా అటు వచ్చేసి తెలంగాణ. ఎందుకంటే చూడండి, సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అని. అంతే కదా. ఏ 11 అవహేళన జరిగిందో 2 స్టేట్లకు ఈక్వల్ అని చూపించింది. వాళ్ళు తటస్థంగా ఉన్న దాన్ని మెజారిటీ ఏమి తీసుకెళ్ళింది. అంతే కదా. చాలా రిలీఫ్ వాళ్ళకి నిజంగా ఎన్డీఏకి. ఏది ఈ ఇండియా కూటమి అడిగినప్పుడు వాళ్ళు వైసీపీ చెప్పిన సమాధానం రిలీఫే కదా. అది కార్యరూపం దాల్చింది. చూడాలి సూపర్ 6 మీద ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లను భర్తీ చేస్తుంది, మొత్తం చెప్పిన పథకాలని ఎంతవరకు పూర్తి చేస్తుంది, పూర్తి చేసే దిశగా ఎలా ప్రయత్నాలు వేస్తుంది, ఒకవేళ ప్రభుత్వం కనుక పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడతాయి. సంక్షేమం గురించి అన్నది ఎవరు చెప్పలేరు సార్. ఎందుకంటే మీరు లాస్ట్ టైం కూడా మీరు 14 to 19 కనుక చూస్తే వాట్ దే ప్రామిస్డ్ దే హ్యావ్ నాట్ డెలివర్డ్. ప్రజాక్షేత్రంలో 23 స్థానాలకు పరిమితం చేసింది. అండ్ వాళ్ళు ఆ పసుపు కుంకాన్ని ఇచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ని ఒక దగ్గర 6% ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఉపయోగపడిందా? చివరిలో ఇచ్చింది 6% ఎన్హాన్స్ అయింది. అదర్వైజ్ ఇంకా మెజరబుల్గా వచ్చింది. అంటే పసుపు కుంకం లేకపోతే ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో అది మనందరికైనా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, క్రైసిస్ మేనేజ్మెంట్. సో ఆ సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు టైలర్ మేడ్ చేసుకోవడానికే పార్టీలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసారా, త్రూ అవుట్ ఇయర్ ఏమీ చేయకుండా లాస్ట్ 3 months గేమ్ ఎలా ఉంది వాళ్ళది? పెన్షన్ పెంచారు, 1000-2000 చేశారు. నిరుద్యోగ భృతి స్పాంటేనియస్గా 2 నెలలు ఇచ్చారు. మూడోది ఈ పసుపు కుంకం యాడెడ్ ఫ్లేవర్. సో అది కాంపన్సేట్ అయింది లేదా? పూర్తి స్థాయిలో అవ్వలేదు, కానీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ డ్యామేజ్ కవర్ అయింది. ఆ డ్యామేజ్ కంట్రోల్కి వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. అందుకని సంక్షేమం అందలేదన్నది ఒక పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్న దగ్గర వాళ్ళ దగ్గర టైలర్ మేడ్ ఉంది. ఇది పార్టీకి, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేయటం వచ్చిన వాళ్ళు ప్రజాక్షేత్రంలో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ప్రజలకున్న ఏదైతే గ్రీవెన్స్ ఉందో దాని మీద ప్యాచప్ చేస్తే అప్పుడు వాళ్ళ సామెత మళ్ళీ ఆరేమంటే తెల్లచీర ఎందుకన్నది సామెత ఉంటుంది. అది చేకే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఐదర్ దిస్ నార్ దట్, బోత్ ఆర్ నాట్ దేర్ అన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. అంతకన్నా ఇంకే చూద్దాం. ఈ సూపర్ 6 ఈరోజు సభ పెట్టారు, హిట్ అని చెప్తున్న ప్రభుత్వం అలా పూర్తి స్థాయిలో ఎంతవరకు హిట్ చేస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్. హిట్ కన్నా హిట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.